చూస్తే కొలువుదీరిన కొత్త సభ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 171 మంది సభ్యుల ప్రమాణం. తొలుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తర్వాత మంత్రులు, జగన్మోహన్ రెడ్డి. కొత్త శాసనసభ కొలువుదీరింది. 16 అసెంబ్లీ సమావేశాల తొలి రోజున 171 మంది సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. మరో 3 ప్రమాణం చేయాల్సి ఉంది. శుక్రవారం ఉదయం 9:45 గంటల సభా కార్యక్రమాలు మొదలయ్యాయి. 9:46 ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సభాపతి స్థానంలో కూర్చొని సభ్యులతో ప్రమాణం చేయించడం ప్రారంభించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో అనిత అచ్చెన్నాయుడు, భరత్ తదితర మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. తర్వాత మహిళా సభ్యుల ప్రమాణం విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో ప్రారంభించి సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో ముగిసింది. కోనేటి ఆదిమూలంతో ప్రారంభమైన పురుష సభ్యుల ప్రమాణం పాడేరు వైకాపా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో ముగిసింది. సభ శనివారం ఉదయం 10:30 గంటలకు వాయిదా పడింది. ప్రమాణ పద్ధతుల్ని బుచ్చయ్య చౌదరి ముందే సభ్యులకు తెలియజేశారు. అందుకు అనుగుణంగా సభ్యులు ప్రమాణం ప్రతిజ్ఞ చేసి తర్వాత సభాపతి కుర్చీ వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. పుస్తకంలో సంతకం చేసిన తర్వాత సభ్యులకు అసెంబ్లీ రూల్ బుక్, రాజ్యాంగ ప్రతులతో కూడిన బ్యాగులను అందజేశారు. పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, జీవి ఆంజనేయులు శనివారం ప్రమాణం చేయబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.